తలతెక్క పనిని గొప్పగా చిత్రీకరించడం అంటే ఇది. మేము స్మార్ట్ ఫోన్ వాడం అంటూ ఒక వార్త రాసింది ఈనాడు. ఈ కాలంలో బాక్స్ ఫోన్లు ఏంటి అనుకుంటున్నారా? స్మార్ట్ ఫోన్లతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినకుండా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ రెసిడెన్షియల్ స్కూల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 900 మంది విద్యార్థులు ఉన్నారు. సెల్ ఫోన్లు వినియోగించడానికి వాళ్ళని అనుమతించరు. స్మార్ట్ కార్డులతో పనిచేసే 12 బాక్స్ ఫోన్లను ఏర్పాటు చేశారు. కార్డులో ముందే 3 నెంబర్లను నిక్షిప్తం చేస్తారు. 500 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. బాక్స్లో కార్డు పెట్టాక స్క్రీన్ మీద నెంబర్లు కనిపిస్తాయి. 3 మీటర్లు ఒక దాన్ని నొక్కితే సంబంధిత నెంబర్కి ఫోన్ వెళ్తుంది. ఆ కాల్ 15 నిమిషాలే ఉంటుంది. వారానికి ఒకసారి విద్యార్థులకు ఫోన్ మాట్లాడే అవకాశం ఇస్తారు. ఇలాగా 15 నిమిషాల పాటు ఈ వార్త రాసిన వాళ్ళు కానీ లేదా ఇంకొకళ్ళు కానీ ఏ రాజకీయ నాయకుడు బిడ్డ అయినా 15 నిమిషాలు ఇలా నుంచుని ఫోన్ మాట్లాడేటటువంటి పరిస్థితి ఇస్తారా? ఒప్పుకుంటారా? ఏ రాజకీయ నాయకుడైనా సరే లేదా ఏ టీచర్ అయినా సరే తన బిడ్డకి ఇదే స్కూల్ యాజమాన్యం తన బిడ్డల్ని ఇలా నుంచోబెట్టి మాట్లాడిస్తుందా? ఇందులో పనిచేసే టీచర్లు ఇట్లాగా నుంచోబెట్టి మాట్లాడించే పరిస్థితి చేస్తారా? వాళ్ళ వయసు ఎంత? వాళ్ళ జీవితం ఎంత? వాళ్ళకి ఈ వయసులో తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉంటుంది. ప్రేమ అవసరం వాళ్ళది. చదువు ఎంత అవసరమో కుటుంబ సంబంధం అంతే అవసరం కదా. లేకపోతే వీళ్ళు రేపు పొద్దున చదువుకుని ఆ డబ్బులతో చదువుకుని ఏమైపోతారు వీళ్ళ జీవితాలు? రేపు పొద్దున వీళ్ళ అమ్మా నాన్నలు చూస్తారా? బంధుత్వాలు ఉంటాయా? అసలు ఆ అభిమానం, ఆ ఫీలింగ్ ఉంటుందా? ఒక మిషన్లలాగా తయారవుతారు, ఒక రోబోల్లాగా తయారవుతారు. రెండోది వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? ఇంకోటి 15 నిమిషాల పాటు మాట్లాడిచ్చేది అట్లా నుంచునినా. పోనీ నువ్వు వారంలో ఒకరోజే ఇవ్వు. ఆ 15 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడుకోవడానికి కూర్చునినో నుంచునో పడుకునినో మాట్లాడుకునే అవకాశం 15 నిమిషాల్లో నువ్వు ఫోన్ తెచ్చి ఇచ్చేసేయాలయ్యా అని చెప్పు. అంతకైతే గనక ఈ విధమైనటువంటి నరకాన్ని కార్పొరేట్ విద్యా వ్యవస్థ కాబట్టి గొప్పగా రాసినట్టున్నాం మనం వార్తలు.